Hello everyone, welcome to all of you. Welcome to the channel The English Space. సో ద హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఈ ఇంటర్నేషనల్ న్యూస్ ఆర్టికల్ నుంచి వీఆర్ గోయింగ్ టు లెర్న్ సమ్ న్యూ వర్డ్స్ అండి. ఓకే, లెర్నింగ్ న్యూ వర్డ్స్ షుడ్ బి ఏ కంటిన్యూస్ ప్రాసెస్. దిస్ విల్ బి డెఫినెట్లీ బెనిఫిషియల్ ఫర్ యూ ఫర్ ఆల్ ది అప్కమింగ్ ఎగ్జామ్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ స్పోకెన్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో ఇక్కడ నేను కొన్ని న్యూ వర్డ్స్ ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఓకే, మీరు మీనింగ్స్ అయితే నేను చెప్పినప్పుడు అవి రాసుకోండి. ఇలా న్యూస్ పేపర్ అనాలిసిస్ అనేది చాలా యూస్ అవుతుందండి. ఓకే, అంటే మనం రెగ్యులర్గా యూస్ చేయడం, ఇంగ్లీష్ మాట్లాడడం కావచ్చు, లేదంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డైరెక్ట్గా మీనింగ్స్ అడగడం, యాంటానిమ్స్, సినానిమ్స్, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కంపల్సరీ యూస్ అవుతుంది. ఓకే, ఒకసారి ఈ న్యూస్ ఆర్టికల్ చదివితే చూడండి. ఓకే, కొంతవరకు దీన్ని జూమ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ ఆర్టికల్ రీసెంట్గా ఇండియా అండ్ మాల్దీవ్స్ ఇష్యూ గురించి ఇక్కడ రాశారు. ఇది ఇంటర్నేషనల్ పేజ్లో రాశారు. వీ మే బీ స్మాల్, ఓకే, వీ మే బీ స్మాల్ బట్ వోంట్ బీ బలీడ్ సేస్ మాల్దీవ్స్ మియుజు ఫాలోయింగ్ చైనా విజిట్. సో ఇక్కడ బియుఎల్ఎల్వై బర్లీ అనేది ఏంటి అని అంటే ఇక్కడ వర్బ్ అండి, V1 ఇది. ఓకే, దీని మీనింగ్ ఏంటి అని అంటే ఇక్కడ ఇంటిమిడియేట్ అంటే బెదిరించడం కానీ, హాని చేయడం కానీ అలాంటివి వస్తాయి. ఓకే, దీని పాస్ట్ ఫామ్ V2 ఏమవుతుందని అంటే బల్లీడ్ అవుతుంది. ఓకే, అదే ఇక్కడ రాశారు. అంటే వి మే బీ స్మాల్, ఇక్కడ మాల్దీవ్స్ ప్రెసిడెంట్ ఏమంటున్నారనంటే మేము చిన్న కంట్రీయే కావచ్చు కానీ, ఓకే, సో మేము ఎవరికి కూడా బెదరం అని అనే మీనింగ్లో వస్తుంది ఇది. ఓకే, సేస్ మాల్దీవ్స్ మియుజు, మియుజు అనేది ఇక్కడ మహమ్మద్ మియుజు మాల్దీవ్స్ ప్రెసిడెంట్ అండి. ఫాలోయింగ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అని అంటే ఆఫ్టర్ చైనా విజిట్, చైనాకు విజిట్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ చెప్తున్నారు మేము చిన్న కంట్రీ కానీ, ఓకే, అదర్స్ కాంట్ డూ ఎనీథింగ్, ఓకే, మిమ్మల్ని ఎవరు మిగతా వాళ్ళు ఏం చేయలేరు అనే దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మీనింగ్ ఉందన్నట్టు. ఓకే, ఒకసారి న్యూస్ ఆర్టికల్లోకి వెళ్తే చూడండి. సో ఇక్కడ మనకి చూడండి, ది మాల్దీవ్స్ మే బీ ఎ స్మాల్ ఐలాండ్ నేషన్. ఐలాండ్ అని అంటే ఇక్కడ దీవి లేదా ద్వీపం అని అంటారండి. ఓకే, ఐలాండ్ నేషన్. సో ఇక్కడ చిన్న చిన్న దీవులు కలిపి, ఓకే, సో ఇక్కడ ఈ మాల్దీవ్స్ అనేది అప్రాక్సిమేట్గా ఒక 1200 ఐలాండ్స్ ఉన్నాయి అందులో. ఓకే, అన్ని కలిపే ఈ కంట్రీ అవుతుంది. ఓకే, ఐలాండ్ నేషన్ అని అంటే ఇక్కడ కంట్రీ. బట్ దట్ డస్ నాట్ అలో అదర్స్ టు బల్లీ, కానీ అలా చిన్నగా ఉన్నంత మాత్రాన అది ఇక్కడ ఇతరులు మమ్మల్ని చిన్నగా ఉన్నంత మాత్రాన బెదిరించలేరు అని చెప్తున్నారు. ప్రెసిడెంట్ మహమ్మద్ మియుజు సెయిడ్ ఆన్ సాటర్డే. ప్రెసిడెంటు అంటే మాల్దీవియన్ ప్రెసిడెంట్ మహమ్మద్ మియుజు సెయిడ్ ఆన్ సాటర్డే జస్ట్ యాజ్ హీ అరైవ్డ్ ఇన్ మాలే. మాలే అనేది ఇక్కడ మాల్దీవ్స్ క్యాపిటల్ సిటీ అండి. ఆఫ్టర్ ఏ 5-day విజిట్, స్టేట్ విజిట్ టు చైనా. అంటే ఇక్కడ మాల్దీవ్స్ ప్రెసిడెంటు, ఓకే, 5 days చైనాకు విజిట్ చేసి వచ్చిన తర్వాత చెప్పిన మాటలు ఏంటి అని అంటే వీ మే బీ స్మాల్, మేము చిన్న కంట్రీ కానీ అదర్స్ అనేది ఎవరు ఏం చేయలేరు అని చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ చూడండి, హీ ఫర్దర్ నోటెడ్, ఇంకా అతను ఏం చెప్పాడంటే ఇన్ హిజ్ మీడియా స్టేట్మెంట్ దట్ ది ఇండియన్ ఓషియన్ అంటే ఇక్కడ హిందూ మహాసముద్రం డస్ నాట్ బిలాంగ్ టు వన్ పర్టికులర్ కంట్రీ. ఏమంటున్నారని అంటే హిందూ మహాసముద్రం అనేది ఏదో ఒక కంట్రీకి సంబంధించిందే కాదు. ఓకే, అండ్ దట్ ద మాల్దీవ్స్ ఈజ్ నాట్ ఇన్ ఎనీ వన్స్ బ్యాక్ యార్డ్. ఓకే, బ్యాక్ యార్డ్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హౌస్ ఉందనుకోండి, ఈ వెనక భాగాన్ని జనరల్గా, ఓకే, సో బ్యాక్ యార్డ్ అని అంటాం. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే ఖాళీ ప్లేస్ కానీ అది కానీ ఏది కానీ బ్యాక్ యార్డ్ అని అంటాం. ఇక్కడ మీనింగ్ ఏంటి అని అంటే మాల్దీవ్స్ ఈజ్ నాట్, ఓకే, ఇన్ ఎనీ వన్స్ కంట్రోల్ అని మీనింగ్. అంటే ఎవరి కంట్రోల్లో లేదు. ఓకే, ఎవరి కంట్రోల్లో లేదు అంటే వీఆర్ ఇండిపెండెంట్. ఓకే, అదర్స్ కాంట్ డూ ఎనీథింగ్ అని చెప్తున్నారు కదా. ఓకే, అది మీనింగ్ అన్నట్టు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, మిస్టర్ మియుజుస్ రిమార్క్స్ అని అంటే వాక్యాలు. నేను ఇలా మీనింగ్స్ చెప్పినప్పుడు అయితే మీరు రాసుకోండి. మిస్టర్ మియుజుస్ రిమార్క్స్ అప్పరెంట్లీ అల్యూడింగ్, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అండి. అప్పరెంట్లీ అని అంటే క్లియర్లీ. అప్పరెంట్లీ అంటే మీనింగ్ ఏంటండి? క్లియర్లీ. అల్యూడింగ్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే ఇండైరెక్ట్గా సూచించడం అన్నట్టు. ఇండైరెక్ట్గా సూచించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ సేస్, మన ప్రైమ్ మినిస్టర్ కనుక ఇక్కడ చెప్పారనుకోండి ఏమని అని అంటే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ఎగ్జాంపుల్
మా పక్కకి ఉన్న కంట్రీ టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేస్తుంది అని చెప్పారనుకోండి, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు ఏమన్నట్టు మనకి, ఓకే, ఇండైరెక్ట్గా ఎవరిని రెఫర్ చేస్తున్నట్టు, ఎవరి గురించి చెప్తున్నట్టు, పాకిస్తాన్ రెఫర్ చేస్తున్నట్టు. ఓకే, మా పక్క కంట్రీ అనగానే అక్కడ మనకు అర్థమవుతుందని. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఇండైరెక్ట్లీ ఇక్కడ మీజూస్ వాక్యాలు ఎవరిని క్లియర్గా ఎవరి గురించి సూచిస్తున్నాయనంటే టు ఇండియా గురించే చెప్తున్నాయి. ఓకే, సో మిస్టర్ మీజూస్ రిమార్క్స్, ఓకే, అపరెంట్లీ అల్యూడింగ్ టు ఇండియా, కమ్ అమీద్, ఈ కమ్ ఎవరి అని అంటే రిమార్క్స్ అన్నట్టు, అమీద్ ఏ గ్రోయింగ్ స్ట్రెయిన్ బిట్వీన్ మాలే అండ్ న్యూఢిల్లీ. ఎప్పుడైనా ఇంటర్నేషనల్ పేజ్లో కంట్రీకి మధ్యలో చెప్పినప్పుడు ఈ క్యాపిటల్ సిటీ నేమ్ మెన్షన్ చేస్తాడు, ఈ కంట్రీకి ఉన్న క్యాపిటల్ సిటీ నేమ్ మెన్షన్ చేస్తాడు. అంటే మాలే అంటే మాల్దీవ్స్, న్యూఢిల్లీ అంటే ఇండియా. ఓకే, సో ఈ రిమార్క్స్ ఎప్పుడు వచ్చాయండి, ఎప్పుడైతే ఓకే ఇండియాకి మాల్దీవ్స్కి రిలేషన్స్ అనేవి చాలా స్ట్రెయిన్ అవుతున్నాయో, లోగా అయిపోతున్నాయో, అప్పుడే ఈ వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు రీసెంట్గానే కదా, ఓకేనా, మ్యాటర్లోకి వచ్చింది ఇది. ఓకే, మాల్దీవ్స్ ఇండియా బైలేటరల్ రిలేషన్స్ ఇక్కడ కూడా నోట్ చేసుకోవాలి. బైలేటరల్ రిలేషన్స్ అంటే ద్వైపాక్షిక సంబంధాలు. ఓకే, హ్యావ్ రిమైన్డ్ టెన్స్ సిన్స్ మిస్టర్ మీజూస్ ఎలక్షన్. ఓకే, సో ఇండియా మాల్దీవ్స్ ఇక్కడ బైలేటరల్ రిలేషన్స్ ద్వైపాక్షిక సంబంధాలు అనేటివి టెన్స్లో పడిపోయాయి, అంటే లోగా పడిపోయాయి. ఓకే, ఎప్పటి నుండి, సిన్స్ మీజూస్ ఎలక్ట్ అయిన దగ్గర నుంచి, ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన దగ్గర నుంచి అప్పటి నుంచి కూడా లోగానే ఉన్నాయి. ఫాలోయింగ్ హిజ్ డిమాండ్, ఓకే, అతను ఏ డిమాండ్ చేసిన తర్వాత, దట్ ఇండియన్ ట్రూప్స్, ఓకే, సో ట్రూప్స్ అని అంటే సైన్యం, ఆర్మీ అని మీనింగ్ జనరల్గా. ఓకే, అంటే ఇండియన్ ట్రూప్స్ మాల్దీవ్స్లో ఉన్నారు అప్ టు 88, ఇక్కడ ఆర్మీ అఫీషియల్స్ అక్కడ పర్సనల్ ఉన్నారని చెప్తున్నారు. ఓకే, ట్రూప్స్ బీ స్విఫ్ట్లీ అంటే వేగంగా, విత్డ్రాన్ ఫ్రమ్ ద మాల్దీవ్స్ అంటే ఇండియన్ సోల్జర్స్ మా దగ్గర ఉండడం ఏంది, కంపల్సరీ వాళ్ళు వెళ్ళిపోవాలి, ఓకే అని అప్పటి నుంచే డిమాండ్ చేస్తున్నాడు ఇక. ఓకే, లాస్ట్ మంత్ హిజ్ క్యాబినెట్ డిసైడెడ్ అగెయిన్స్ట్ రీన్యూయింగ్ ఇక్కడ జాయింట్ హైడ్రోగ్రఫిక్ సర్వే ఇనిషియేటివ్ విత్ ఇండియా. ఓకే, సో ఇక్కడ ఇండియాకి అండ్ మాల్దీవ్స్కి ఒక అగ్రిమెంట్ అనేది మళ్ళీ రీన్యువల్ చేయాల్సి ఉండే, కానీ ఏంటండి చేయలేదు, దానికి అగెయినిస్ట్గా వెళ్ళారన్నట్టు. ఓకే, డెలివరింగ్ ద లేటెస్ట్ జోల్ట్ అని అంటే ఇక్కడ కునుపు అన్నట్టు. ఓకే, సో అక్కడ ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ డెలివరింగ్ ద లేటెస్ట్ జోల్ట్ టు టైస్. ఓకే, టైస్ అని అంటే సంబంధాలు, అంటే ఈ సంబంధానికి ఒక కునుపు అనేది వచ్చింది, అంటే లోక పడిపోయింది. 3 జూనియర్ మినిస్టర్స్ ఇన్ మీజూ అడ్మినిస్ట్రేషన్ క్రిటిసైజ్డ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ ఇండియన్స్ ఆన్ సోషల్ మీడియా. ఓకే, సో ఇక్కడ మాల్దీవ్స్లో ఇక్కడ కొందరు మినిస్టర్స్ ఎప్పుడైతే మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇక్కడ లక్షద్వీప్కు వెళ్ళారో అప్పుడు అక్కడ టూరిజంని యాక్చువల్గా ఎంకరేజ్ చేద్దామని ఓకే కొన్ని ఇనిషియేటివ్స్ చేసినప్పుడు ఈ మిగతా మాల్దీవ్స్ మినిస్టర్స్ క్రిటిసైజ్ చేశారు మోడీ గారిని. ఓకే, సో అక్కడే ఈ మ్యాటర్. ఓవర్ హిజ్ రీసెంట్ విజిట్ టు లక్షద్వీప్, సోషల్ మీడియా యూజర్స్ ఇన్ ఇండియా ఇన్ టర్న్ మొబిలైజ్డ్ అరౌండ్ ఏ బాయ్కాట్ మాల్దీవ్స్. ఎప్పుడైతే ఆ మాల్దీవ్స్ మినిస్టర్స్ మన ప్రైమ్ మినిస్టర్ గారిని ఇక్కడ ఎప్పుడైతే క్రిటిసైజ్ చేశారో అప్పుడు ఏంటండి ఇక్కడ ఇండియాలో కూడా కొంత మాల్దీవ్స్కి అగెనిస్ట్గా ఒక ప్రచారం అనేది స్టార్ట్ అయింది. అదేంటి, బాయ్కాట్ మాల్దీవ్స్ కేంపాయ్. ఓకే, ప్రచారం అన్నట్టు. థ్రెటనింగ్ టు ఇంపాక్ట్ ది ఇండియన్ ఓషియన్ ఆర్కిపిలాగోస్ అని అంటే ఇక్కడ చిన్న చిన్న దీవుల సముదాయం అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఎవరు అని అంటే మాల్దీవ్స్ అన్నట్టు. ఓకే, మాల్దీవ్స్ వైటల్ టూరిజం ఇండస్ట్రీ, వైటల్ అంటే వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. ఇక్కడ ఏంటి అని అంటే మాల్దీవ్స్ ఎక్కువగా టూరిజం పైన డిపెండ్ అయి ఉంది. ఓకే, కాబట్టి ఎవరు టూరిజం అనేది తగ్గిపోయేసరికి వీళ్ళపైన ఎఫెక్ట్ పడిపోయింది. ఓకే, అదే ఇక్కడ చెప్తున్నాడు. ద గవర్నమెంట్ ఇన్ మాలే డిస్టాన్స్డ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ది కాంట్రోవర్షియల్ రిమార్క్స్. ఓకే, సో కాంట్రోవర్షియల్ అని అంటే మీనింగ్ ఏంటి అని అంటే ఇక్కడ వివాదాస్పదమైన రిమార్కులు, వివాదాస్పదమైన వాక్యాలు. ఓకే, మినిస్టర్లు అందరూ వివాదాస్పదమైన వాక్యాలు చేసినప్పుడు గవర్నమెంట్ ఏమని చెప్పిందనంటే అవి మేం చేయలేదు, వాళ్ళ పర్సనల్, అంటే గవర్నమెంట్ డిస్టెన్స్ మెయింటైన్ చేసింది వాళ్ళ వాక్యాల నుంచి. అదే ఇక్కడ చెప్తున్నాడు. అండ్ హ్యాస్ సిన్స్ సస్పెండెడ్ ద 3 డిప్యూటీ మినిస్టర్స్. ఆ ముగ్గురు ఎవరైతే ఇక్కడ
మన ప్రైమ్ మినిస్టర్ గారి గురించి అగెనిస్ట్గా మాట్లాడడం వారందరినీ కూడా సస్పెండ్ చేశారు. వైల్ మిస్టర్ మీజు హ్యాస్ నాట్ డైరెక్ట్లీ కమెంటెడ్ ఆన్ ద డిప్లొమాటిక్ రోల్. ఓకే, సో డిప్లొమాటిక్ అని అంటే దౌత్యపరమైన. ఓకే, సో ఫార్ న్యూఢిల్లీ సమన్డ్ ద మాల్దీవియన్ ఎన్వాయ్ ఎర్లియర్ దిస్ వీక్. అంటే న్యూఢిల్లీ ఆల్రెడీ నోటీసులు ఇచ్చింది ఎవరికి? మాల్దీవ్స్ నుంచి ఎన్వాయ్ మన ఇండియాలో ఉంటారు కదా వాళ్ళకి. ఓకే, హిజ్ రిమార్క్స్ ఆన్ ఫ్రైడే ఆర్ ద ఫస్ట్ ఇండికేషన్ ఎట్ ఆఫ్ హిజ్ పొజిషన్. ఓకే, అంటే ఇప్పటిదాకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు, కానీ ఇగో ఇప్పుడు రీసెంట్గా చేశారు కదా, సో ఆ వ్యాఖ్యలే అతను చేసిన ఫస్ట్ అన్నట్టు. ఎవరు? మాల్దీవియన్ ప్రెసిడెంటు మహమ్మద్ మెయూసు. సో ఇక్కడ మీన్ వైల్ అంటే ఇంతలో డ్యూరింగ్ హిజ్ చైనా విజిట్ మిస్టర్ మీజు అర్జ్డ్ అంటే రిక్వెస్ట్ చేయడం అన్నట్టు. ఓకే, అర్జ్డ్ అని అంటే రిక్వెస్ట్ చేయడం ఎవరిని? చైనీస్ టూరిస్ట్ టు రీక్లెయిమ్ ద టాప్ స్పాట్ ఇన్ అరైవల్స్. అంటే ఇప్పుడు మాల్దీవ్స్ విజిట్ చేసే టూరిస్ట్లో ఎక్కువ ఇండియన్లే ఉన్నారు. ఓకే, ఇంతకుముందు చైనా వాళ్ళు ఉండేవాళ్ళు. ఓకే, చైనా వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇదే పొజిషన్, అంటే చైనా వాళ్ళని ఎక్కువ విజిట్ చేయమంటున్నాడు అన్నట్టు. ఓకే, టాప్ స్పాట్ ఇన్ ది అరైవల్స్ హెల్డ్ బై ఇండియన్ విజిటర్స్ ఫర్ 2 years. ఓకే, హెల్డ్ బై అని అంటే ఏ హెల్డ్ బై. ఓకే, అంటే అక్కడ ఏంటంటే ఆ టాప్ పొజిషన్లో ఉన్నారన్నట్టు. ఎవరు? ఇక్కడ ఇండియన్స్. ఓకే, ఫర్ 2 years ఇండియాలోనే ఉన్నారు. అంతకుముందు చైనా వాళ్ళు ఉండేది. ఇప్పుడు చైనా వాళ్ళని మళ్ళీ విజిట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ ఓవర్సా అంటే పర్యవేక్షించారు ద సైనింగ్ ఆఫ్ 20 MOUs బిట్వీన్ ద 2 countries. అంటే చైనా విజిట్ చేసినప్పుడు అతను రిక్వెస్ట్ చేశాడు విజిట్ చేయమని, ఇంకొకటి పర్యవేక్షించారు. ఏం పర్యవేక్షించారండి? 20 అగ్రిమెంట్స్ అన్నట్టు. MOUs అని అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని అంటారు. ఓకే, అగ్రిమెంట్లు కూడా పర్యవేక్షించారు బిట్వీన్ 2 countries అని అంటే చైనా అండ్ మాల్దీవ్స్ అన్నట్టు. ఎందుకంటే రీసెంట్గా విజిట్ చేసింది అదే కదా, అది ఇన్క్లూడింగ్ ఫర్ గ్రేటర్ స్ట్రాటజిక్. ఓకే, సో స్ట్రాటజిక్ అని అంటే కీలకమైన. ఓకే, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అండ్ ప్లెడ్జ్డ్ ఫర్దర్ సపోర్ట్ అంటే ప్రామిస్ చేశారన్నట్టు. ఓకే, ప్లెడ్జ్డ్ ఫర్దర్ సపోర్ట్. ప్లెడ్జ్డ్ అంటే కుదవ పెట్టడం అనేది కూడా వస్తుందండి. అంటే హీ ప్లెడ్జ్డ్ గోల్డ్ అంటాం కదా, అంటే కుదవ పెట్టడం. కానీ ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఓకే సపోర్ట్. ఓకే, సో ఇక్కడ ప్రామిస్ చేశారు ఫర్దర్ సపోర్ట్ ఫర్ చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఓకే, అదొక ప్రాజెక్ట్ అండి, దానికి కూడా సపోర్ట్ ఇచ్చారు. ఇన్ హిస్ కామెంట్స్ టు లోకల్ మీడియా ఎట్ ద వెలనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మిస్టర్ మీజు ఆల్సో సే చైనా హ్యాస్ అగ్రీడ్ టు బిగిన్ నెగోషియేషన్స్. ఓకే, సో ఇక్కడ సంప్రదింపులు అన్నట్టు. నెగోషియేషన్ అంటే ఆన్ పాసిబుల్లీ డిఫరింగ్ అంటే పోస్ట్ పోన్ చేయడం అన్నట్టు. డిఫరింగ్ ఆర్ ఈజింగ్ రీపేమెంట్ టర్మ్స్ ఫర్ ఇట్స్ లోన్స్. అంటే ఇంతకుముందు మాల్దీవ్స్ చైనా నుంచి లోన్ తీసుకుంది. ఓకే, ఇప్పుడు పే చేయాలి, కానీ ఇప్పుడు ఏం చెప్తుందనంటే డిఫర్ చేస్తామన్నాడు. అంటే పోస్ట్ పోన్ చేస్తుంది రీపేమెంట్ను. అదే డిఫరింగ్ అని అంటారు. అంటే 2014లో కాదు మేము 16 ఇక్కడ 2020 ఓకే 2024లో కాదు 2030లో చేస్తాం అంటే డిఫర్ చేసినట్టే కదా. ఓకే, ఇది సో ఇక్కడ చూడండి, ఇది ఏంటనంటే నేను ఇక్కడ రీడింగ్ చేసినప్పుడు కొన్ని న్యూ వర్డ్స్ మీనింగ్స్ చెప్పాను, మీరు ఓన్గా వాటిని రాసుకోండి. ఓకే, సో అక్కడ ఇది ఇన్ కేస్ ఇప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటుందంటే మళ్ళీ ఒకసారి వీడియోని చూడండి. కంప్లీట్గా ఒక నోట్స్ మీరు సపరేట్గా నోట్స్ ఉంచి ఇప్పుడు చెప్పిన వర్డ్స్ అన్నీ కూడా మీరు రాసుకోండి పక్కకి, వాటిని బై హార్ట్ చేయండి. అగైన్ కమ్ టు దిస్ ఆర్టికల్, మళ్ళీ వీటిని చదవండి. ఓకే, అప్పుడు మీకు ఎక్కువగా గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇందులో న్యూ వర్డ్స్ ఏమేమి ఇచ్చాయి అనేది ఇగో ఇక్కడ ఇచ్చానండి, చూడండి. బలి. ఓకే, మీకు ఆల్రెడీ మీనింగ్ చెప్పాను, అక్కడ చూడండి. ఐలాండ్, ఇండియన్ ఓషియన్, బ్యాక్యార్డ్, అల్యూడ్, బైలేటరల్, ట్రూప్స్, జోల్ట్, టైస్, ఆర్కిపెలాగో, కాంట్రవర్షియల్, ఇక్కడ రిమార్క్స్, డిప్లొమాటిక్, మీన్ వైల్, రీక్లైమ్, ఓవర్సీ, స్ట్రాటజిక్. అంటే ఇప్పుడు మనం ఇవన్నీ కూడా యాక్చువల్గా ఈ న్యూస్ ఆర్టికల్ నుంచి నేర్చుకున్నవే కదా. ఓకేనా, న్యూస్ ఆర్టికల్ నుంచి నేర్చుకున్నవే కదా. కాబట్టి ఆ న్యూస్ ఆర్టికల్ డెఫినెట్గా మనకి ఇప్పుడు యూజ్ అయింది ఈ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో ఇవన్నీ కూడా నేను అక్కడ మళ్ళీ ఆ మీనింగ్స్ అక్కడ చెప్పాను, ఎప్పుడైతే ఆ వర్డ్ వచ్చిందో దాన్ని పక్కకి రాసుకోండి. ఓకే, ఒక సపరేటు నోట్స్ ఉంచండి. ఓకే, నోట్స్ ఉంచండి. మీరు ఎప్పుడైతే అన్నోన్ వర్డ్స్ వచ్చాయో ఇక్కడ రాసుకోండి. ఓకే, అగైన్ మీనింగ్స్ ఇవి రాయండి. ఈ మీనింగ్స్ బై హార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి ఈ ఆర్టికల్ మళ్ళీ చదవండి ఒకసారి. అంటే ఆ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మనకు ఈ సపరేట్ వర్డ్ ఏ కాంటెక్స్ట్లో యూజ్ చేస్తారు అనేది మనకు అర్థమవుతుంది. అంటే బైలేటరల్ అని ఉంది. ఓకే,
సో బై అని అంటే టూ. ఓకే, సో బై. లేటరల్ అంటే సైడ్స్ అన్నట్టు, టూ సైడ్స్. ఏంటి, టూ కంట్రీస్ నుంచి సైడ్స్ అన్నట్టు మీనింగ్ ఇక్కడ. ఓకే, సో ఇక్కడ అది. సో మనకి ఏ కాంటెక్స్ట్లో యూజ్ చేస్తున్నాం అనేది కూడా మనకి యూజ్ అవుతుంది. ఓకే, సో ప్లీజ్ టెల్ యువర్ ఒపీనియన్ అబౌట్ ద వీడియో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఎలా యూజ్ అయింది ఇది అనేది. ఓకే, సో నెక్స్ట్ వొకాబులరీ ఇంప్రూవ్మెంట్ పార్ట్లో డిఫరెంట్గా వీడియోస్, అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వీడియోస్ కంపల్సరీ చేస్తానండి. అంటే న్యూస్ పేపర్ నుంచి వీ కెన్ లెర్న్ ఎ లాట్. ఓకే, వొకాబులరీ ఇంప్రూవ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఆల్సో ఫ్రమ్ స్పోకెన్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో లెర్నింగ్ న్యూ వర్డ్స్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్ మస్ట్ నాట్ బి స్టాప్డ్. ఓకే, సో మీ ఒపీనియన్ అనేది కంపల్సరీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, సో మిగతా ఆర్టికల్స్ అనేటివి కూడా నెక్స్ట్ వీడియోస్ నుంచి డిస్కస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.